అందరికీ ప్రైజ్ ద లార్డ్. మరొకసారి ఈ ఉదయకాలంలో మీకు ఆత్మీయ ఆహారాన్ని అందించడానికి దేవుడు నాకు ఈ చక్కటి అవకాశాన్ని అనుగ్రహించాడు. కాబట్టి జాగ్రత్తగా మీరు వినాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఈ రోజున మన ధ్యానాంశము విన్నది విశ్వసించింది, తన ఇంటి వారిని రక్షించుకుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, వేగుల వారిని తన ఇంట ఉంచుకొని వారిని కాపాడింది. వారి దేవుని మహిమ కార్యాలు విన్నది. ఆయనే అన్నిటినీ చేయగల శక్తిమంతుడని నమ్మింది. తన వంతు సహాయము ఇజ్రాయెల్కు చేసింది. తన ప్రాణం పోగొట్టుకోవడానికి కూడా సిద్ధపడింది. యెహోవా చేసిన కార్యములు విన్నది, నమ్మింది. వేగుల వారికి సహాయం చేసి వారి దగ్గర ప్రమాణము తీసుకుంది. అనగా దేవునికి మహిమ కలుగును గాక. ఒక ప్రమాణమును వాళ్ళ దగ్గర నుండి తీసుకుంటుంది. ఏంటి ఆ ప్రమాణము? మీరు జయించినప్పుడు తను ఇంటి వారిని రక్షించుటకు వారిని బ్రతిమలాడింది. అనగా వారి ఇంటి వారు నరకానికి వెళ్ళిపోకుండా, చనిపోకుండా కాపాడబడడానికి ఆ వేగుల వారి దగ్గర ఒప్పందాన్ని తీసుకుంది. యెహోషువ వారు ఎరికోను జయించి లోనికి వచ్చినప్పుడు రాహబు కిటికీకి కట్టిన ఎర్రని తొగరు దారములు బట్టి కనుగొని రాహబును, ఆమె తల్లి, తండ్రి, సహోదరులను, ఆమెకు కలిగిన వారినందరినీ రక్షించిరి. దేవునికి స్తోత్రం. ఇది యెహోషువ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. రాహబు ఈమె ఎవరు అనంటే వేశ్య. ప్రియమైనటి దేవుని బిడ్డలారా, చాలామంది అనుకుంటారు చెడిపోయిన వారు, పాడైపోయిన వారు, వారి దగ్గర మంచి గుణం ఉంటుందా, వారు డైరెక్ట్గా నరకానికే వెళ్ళిపోతారు అని అనుకుంటూ ఉంటారు. అందరిలో అది ఉండదు. కొంతమందిలో సహాయం చేసే గుణం ఉంటుంది, కాపాడే గుణం ఉంటుంది, వారికి భయం ఉంటుంది. ఇక్కడ ఈ రాహబును మనం చూస్తున్నాం. యెహోషువ పంపిన వేగుల వారిని ఆమె దాచిపెట్టి వారిని కాపాడింది. అయితే ఈ యొక్క ఎరికో అంతా నాశనం అయిపోయినప్పుడు నా ఇంటిని మీరు రక్షించండి అని వారి దగ్గర ఒప్పందం చేసుకున్నప్పుడు వారు అంటారు, నీ కిటికీకి ఎర్రని దారము కట్టు, దానిని బట్టి అది నీ ఇల్లు అని మేము గుర్తుపడతాము, నిన్ను మేము రక్షిస్తాము. ఆ ఒప్పందాన్ని వాళ్ళు ఆ ఎరుకోను జయించినప్పుడు వారు నెరవేర్చినట్లుగా, రాహబు యొక్క కుటుంబం అంతా రక్షణ పొందినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. ఈరోజు నీ ఇల్లు రక్షింపబడిందా? ఒకవేళ రక్షింపబడకపోతే నీవు కూడా ప్రార్థించు, దేవుని అడుగు, ఆయన నిన్ను రక్షిస్తాడు. ఆయన నీ కొరకు గొర్రెపిల్ల వలె ఆ సిలువలో బలి అయ్యాడు. ఆయన చనిపోయి సమాధిలో అలాగే లేడు, ఆయన తిరిగి లేచాడు. కాబట్టి ఆ పునరుద్ధానపు శక్తి నీకు దొరుకులాగున నీవు కూడా పాపంలో మరణించి తిరిగి ప్రభువులో లేచేలాగున ప్రార్థన చేయాలని, దేవుని అడగాలని ఈ మాటలు చెప్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే జరుపుకుంటున్న వారందరికీ, హ్యాపీ బర్త్డే జరుపుకున్న వారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. దేవుడు ఈ సంవత్సరమంతా మిమ్మును దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు మీ వాగ్దానం యెషయా గ్రంథంలో నుండి 58వ అధ్యాయం 10వ వచనం. చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, యువర్ లైట్ విల్ రైజ్ ఇన్ ద డార్క్నెస్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు చీకటిలో నీ జీవితాన్ని గడుపుతూ ఉంటే ఈ రోజున దేవుడు నీ మీద ప్రకాశిస్తూ ఉన్నాడు. అనగా ఒక నూతన ఆయుష్ను నీకు కలగజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయనకు నీవు కృతజ్ఞత కలిగి జీవించాలని ఈ మాటలు నీకు తెలియజేస్తున్నాను. హ్యాపీ బర్త్డే టు యూ వన్స్ అగైన్. యానివర్సరీ జరుపుకుంటున్న వారికి హ్యాపీ యానివర్సరీ, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ ఫర్ బోత్ ఆఫ్ యూ. దేవుడు ఈ సంవత్సరమంతా మిమ్మును ఆశీర్వదించును గాక. పిల్లలు గలవారైతే మీ పిల్లలను దేవుడు దీవించును గాక. ఈరోజు మీ కొరకు దేవుడిస్తున్న వాగ్దానము నిర్గమాకాండము 3వ అధ్యాయం 12వ వచనం. ఎక్సోడస్ 3rd chapter 12th verse.
నిశ్చయంగా నేను నీకు తోడయుందును అని దేవుడు మరి మీ కుటుంబానికి ఐక్యత, ఏక మనస్సు, ప్రేమనురాగాలు అధికమై మీకు తోడయుండునుగాక. లవ్ అండ్ ఎఫెక్షన్స్ ఎక్కువగా మీరు కలిగి ఉందురుగాక. ఒకరందరొకరు ప్రేమనురాగాలతో ప్రార్థన, ఒకటైన జీవితము కలిసి ఉందురుగాక. ఎన్నో యానివర్సరీలు కృప మీకు చేసుకునేలాగున తోడయుండునుగాక. సిల్వర్ జూబిలీ, గోల్డెన్ జూబిలీ మరియు ప్లాటినం జూబిలీ కూడా మీ జీవితంలో జరుగునట్లుగా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆ విధంగా వివాహ దినాలను జరుపుకొందురుగాక. ఆమేన్. ప్రేయర్ ఫర్ జర్నీ అండ్ హీలింగ్. ఈరోజు ప్రయాణమై రైలు మార్గమున, ఫ్లైట్ మార్గమున, బస్సులో కానీ, కారులో కానీ, స్కూటర్లో కానీ, రోడ్డు మార్గంలో ఎవరు ఏ రకంగా ప్రయాణము చేసిన వారికి దేవుని కాపుదల దయచేయునుగాక. ప్రభువా, అలాగే అనారోగ్యంతో హాస్పిటల్లో ఐసీయూలో ఉన్న, గుండె నొప్పితో బాధపడుతున్నవారు, కడుపు నొప్పితో బాధపడుతున్నవారు, కాళ్ళ నొప్పితో బాధపడుతున్నవారు, క్యాన్సర్, ఎయిడ్స్, టీబీ, అల్సర్, హర్నియా మరియు జ్వరము, జలుబు, దగ్గు, కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, ఎముకల ప్రాబ్లంతో బాధపడుతున్న వారందరి కొరకు యేసుక్రీస్తు నామములో వారికి స్వస్థత కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాను. ఆ యేసు ప్రభుల వారి నామము బట్టి మీకందరికీ స్వస్థత కలుగునుగాక. ఆమెన్, ఆమెన్. మా యొక్క చిరునామా దయచేసి మీరు వినాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. రెవరెండ్ డాక్టర్ ఎం మరిదాస్, ప్రార్థనా వీరుల చర్చ్, ఇంటి నంబర్ 1-7-1002/29, 3వ అంతస్తు, రామ్నగర్, ముషిరాబాద్, హైదరాబాద్ 20, తెలంగాణ. మీ అవసరాల కొరకు ఈ ఫోన్ నంబర్లకి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోవచ్చు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.